ఓకే. అండ్ వన్ మోర్ థింగ్ ఇప్పుడు హౌ ఎ కామన్ మ్యాన్ కెన్ అఫోర్డ్ దిస్? అంటే ఇవి కాస్మెటిక్ ట్రీట్మెంట్స్ అనేటప్పటికి చాలా ఎక్స్పెన్సివ్ అది ఇది అనుకుంటారు కదా. సో కెన్ ఏ కామన్ పర్సన్ అఫోర్డ్ ఇట్? So basically, if we are looking for very what you call augmentation అంటే మనకి నార్మల్ ఫీచర్స్ బ్యాలెన్స్డ్ ప్రపోర్షన్లో ఉన్నా సరే, కొంతమంది యాజ్ యూ సెడ్ సోషల్ మీడియాలో చూసి ఉన్న లిప్స్ మంచిగా ఉన్న లిప్స్ని కూడా ఇంకా వాల్యూమ్గా చేయడానికి, లేదా మంచిగా ఉన్న ప్రపోర్షన్స్లోనే ఇంకా యూనో ఎక్కువ చేసుకోవడానికి ట్రై చేసినప్పుడు వాళ్ళు కొంతమంది ఏం చేస్తున్నారంటే ఎక్కువ ఫిల్లర్స్ ప్లేస్ చేసేయటం, అండ్ దాట్ ఈస్ బికమింగ్ అవుట్ ఆఫ్ బడ్జెట్, అండ్ దాట్ ఈస్ లీడింగ్ టు అ రాంగ్ కాన్సెప్ట్ దట్ దీస్ ఆర్ నాట్ ఎఫోర్డబుల్ ట్రీట్మెంట్స్ అని చెప్పి. But if we are looking only at balance or overall harmony of the face, then most of the time we don't need too many procedures. Okay. With minimal number of procedures, if a person is a common man can also get afford it done. Yeah, okay. And these last also very long time. So these are not once monthly, once in 2 months budget కాదు. ఇప్పుడు ఫిల్లర్స్ ఉన్నాయి, once in 2 years కూడా చేయించుకోవచ్చు. 2 years వరకు it lasts. Yes. డిపెండింగ్ ఆన్ విచ్ ఇండికేషన్ వీఆర్ డూయింగ్. ఇప్పుడు అండర్ ఐ చేసాం అనుకోండి, లేదా చిన్ దగ్గర చేస్తే సమ్ టైమ్స్ ఇట్ లాస్ట్ ఫర్ అప్ టు 2 years. హౌ డస్ ఇట్ లుక్ లైక్? లిక్విడ్ లా ఉంటుందా, జెల్ లా? ఇట్స్ లైక్ ఎ వెరీ ట్రాన్స్పరెంట్ జెల్. వన్స్ మనం దాన్ని ప్లేస్ చేసిన తర్వాత అది మన స్కిన్ తో ఇంటిగ్రేట్ అవుతుంది, అంటే స్ప్రెడ్ అయిపోతుంది ఓవరాల్ గా. ఇప్పుడు అండర్ ఐ అన్నారు కదా, అండర్ ఐ లో ఎలా చేస్తారు, దాన్ని ఎలా స్ప్రెడ్ అవుతుంది? సో అండర్ ఐ లో మనం డిఫరెంట్ పాయింట్స్ దగ్గర దాన్ని ప్లేస్ చేస్తాం బోన్ పైన. ప్లేస్ చేసిన తర్వాత ఇన్ నెక్స్ట్ 2 to 3 weeks డ్యూరేషన్ లో స్కిన్ దాన్ని ఇంటిగ్రేట్ చేస్తుంది, లైక్ ఎన్కాప్సులేషన్ లాగా ఇంటిగ్రేట్ అయిపోతుంది. దాని తర్వాత ఈవెన్ గా ఉంటుంది, and it stays there. It stays there as long as జారిపోవడం అలా ఏం జరగదు. చూస్తున్నాం కదా ఈ మధ్య సిలికాన్ ఇంప్లాంట్స్ ఇవి అవి. there is nothing like that. It stays there. Only thing మనం ప్రాపర్ పొజిషన్ లో ప్లేస్ చేయకపోతే మాత్రం మైగ్రేషన్ అనేది జరిగే ఛాన్స్ ఉంటుంది. డాక్టర్ అను, నాకు ఇంకో చిన్న డౌట్. ఈ స్ట్రెచ్ మార్క్స్ ఉంటాయి కదా పోస్ట్ ప్రెగ్నెన్సీ కానీ, ఇప్పుడు సడన్గా వెయిట్ పుట్ ఆన్ అయ్యి లూజ్ అయితే కానీ స్ట్రెచ్ మార్క్స్ ఉంటాయి, వాటికి నిజంగా ఏమైనా ట్రీట్మెంట్స్ ఉన్నాయా? ఎస్, స్ట్రెచ్ మార్క్స్కి వేరియస్ కాజెస్ ఉంటాయి. సమ్ టైమ్స్ ఏంటంటే సడన్గా చిన్నపిల్లలు కూడా వెయిట్ గెయిన్ అవుతారు డ్యూరింగ్ టీనేజ్ టైం. వాళ్ళకి లెగ్స్ మీద, షోల్డర్స్ దగ్గర స్ట్రెచ్ మార్క్స్ వస్తాయి. కొంతమందికి పోస్ట్ జిమ్ దే డెవలప్ స్ట్రెచ్ మార్క్స్, కొంతమందికి పోస్ట్ ప్రెగ్నెన్సీ స్ట్రెచ్ మార్క్స్ ఉంటాయి. సో సమ్ టైమ్స్ యంగ్ ఉమెన్ బిఫోర్ ప్రెగ్నెన్సీ దే కమ్ ఫర్ స్ట్రెచ్ మార్క్స్ ట్రీట్మెంట్. What I advocate usually in my practice is, because ఈ ట్రీట్మెంట్స్ తీసుకున్నా కూడా మళ్ళీ ఫ్యూచర్లో వాళ్ళు కన్సీవ్ అయినప్పుడు వాళ్ళకి మళ్ళీ ఇష్యూస్ వస్తాయి, మళ్ళీ ఈ స్ట్రెచ్ మార్క్స్ ఫామ్ అవుతాయి. కాబట్టి ఐ యూజువలీ ఆస్క్ దెమ్ టు పోస్ట్పోన్ ఇట్. బట్ ఇఫ్ సంబడి ఈస్ గెటింగ్ ఇన్ ఏరియాస్ వేర్ బికాస్ ఆఫ్ వెయిట్ గెయిన్ వాళ్ళు డెవలప్ అవుతుందంటే వెయిట్ కాన్స్టెంట్ మెయింటైన్ చేయాలి, లేదంటే వెయిట్ రిడక్షన్ ప్లాన్ చేసుకోవాలి. అండ్ వన్స్ అది అచీవ్ అయిన తర్వాత we can do microneedling RF treatments, fractional CO2 treatments, which will help in reducing these stretch marks. Once monthly ఒక 4 to 6 months అలా ఉంటాయి. బేసిక్ కాన్సెప్ట్ ఏంటంటే మనకి ఏదైనా దెబ్బ తగిలినప్పుడు స్కిన్ అది హీల్ అవ్వడానికి ట్రై చేసినప్పుడు న్యూ స్కిన్ ఫార్మేషన్ ఉంటుంది. ఒక స్ట్రెచ్ మార్క్ అనేది మనకి డీప్ ఫ్యాట్ లేయర్లో జరిగే టియర్ వైల్ ద స్కిన్ ఇస్ స్ట్రెచింగ్. సో దాన్ని మనం రివర్స్ చేయాలంటే అక్కడ న్యూ స్కిన్ ఫామ్ అవ్వాలి. కాబట్టి వెన్ వీఆర్ డూయింగ్ దిస్ ట్రీట్మెంట్ లైక్ MNRF ఆర్ ఫ్రాక్షనల్ CO2, అప్పుడు మళ్ళీ న్యూ కొలాజన్ ఫామ్ అయ్యి స్కిన్ టైటన్ అవుతుంది, అండ్ దెన్ ఇట్ హెల్ప్స్ ఇన్ రెడ్యూసింగ్ ది అపియరెన్స్ ఆఫ్ ది స్ట్రెచ్ మార్క్స్. ఇట్ విల్ స్టే, బట్ ఇట్ విల్ స్టే. మనం వెయిట్ కాన్స్టెంట్గా మళ్ళీ వెయిట్ గెయిన్ అయితే మళ్ళీ ఈ స్ట్రెచ్ మార్క్స్ ఫామ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సేమ్ అదే ప్లేస్లో అలాగే రావచ్చు. అండ్ ఒకవేళ పోస్ట్ లైపో మరి డీప్గా వాళ్ళకి స్ట్రెచ్ మార్క్స్ ఫామ్ అయ్యి సాగింగ్ ఉంది అని అంటే, ఎట్ దట్ టైమ్ దే కెన్ గో టు ఎ ప్లాస్టిక్ సర్జన్ ఫర్ కరెక్షన్.